పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పవన్ కళ్యాణ్ జనసేన బలోపేతం. రాజకీయ విశ్లేషకుల మాట అదేనా? అన్నీ చేసేస్తూ సైలెంట్ గా ఉండాలని ఆయన పావులు కలపడం ప్రారంభించినట్టేనా? వచ్చే ఎన్నికల్లో కింగ్ మేకర్ గా జనసేన పార్టీ గురించి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే పక్క రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ కు మంచి క్రేజ్ ఉంది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ బాగా నెమ్మదిగానే పాలిటిక్స్ ను రన్ చేస్తున్న నేపథ్యంలో అటు జనసేనలకు ఇటు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది రాజకీయాలకు ఆయన తత్వం అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఆయన పార్టీని పూర్తిగా వదిలేస్తున్నారో పూర్తిగా పట్టుకున్నారో అర్థం కాక కొంతమంది బుర్రలు పిచ్చెక్కిపోతున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఏం చేస్తారు అనేది ఇప్పుడు కూడా సస్పెన్స్ గానే ఉంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారట. ఆయన క్షేత్రస్థాయిలో బలపడేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కింగ్ మేకర్ గా అయ్యేందుకు పవన్ కళ్యాణ్ పావులు కలుపుతున్నారు. రానున్న ప్రభుత్వంలో జనసేన కీలకంగా మారితే కీలక పదవులతో పాటు తాము కోరిన సంఖ్యలో నామినేటెడ్ పోస్టులు అడిగేందుకు వీలవుతుందని భావిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు లేనిది జిల్లా స్థాయిలో సమన్వయకర్తలను నియమించి నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికే ఆదేశించారు. సమావేశాలు జరుగుతున్నాయి. పలుచోట నేతల మధ్య విభేదాలు కనిపిస్తున్నప్పటికీ వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నప్పటికీ జనసేనను బలోపేతం చేయాలన్న పవన్ కళ్యాణ్ ఆలోచన మాత్రం కొన్ని వర్గాలకు మాత్రం ఆనందాన్ని గురిచేస్తుంది. నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించడమే కాకుండా పార్టీ సభ్యత్వాలను కూడా అత్యధికంగా నమోదు చేయించడంతో పాటు తాను కూడా జిల్లాల వారీగా పర్యటిస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింతగా బలోపేతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. జనసేన నేతలతో పాటు ముఖ్యమైన కార్యకర్తలను కూడా గుర్తించి వారికి పార్టీలో కీలక పదవులు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా తెలిసిందే. జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. దాదాపు 20 లక్షల మంది సభ్యులుగా చేరారు. దీంతో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ప్రభుత్వ పరంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్లి సభ్యత్వ నమోదులో క్రియాశీలకంగా వ్యవహరించిన సాధకులతో మంత్రులు, ఉద్యమి సభ్యత్వ నమోదుకు పార్లమెంట్ ఇన్ఛార్జీలుగా వ్యవహరించిన నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఈ సమావేశంలో పాల్గొంటారు. మొత్తం మీద జనసేనలో ఎన్నికలకు 3 ఏళ్ల ముందే మార్పు మొదలైనట్లు కనిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.